మీరు యొర్దానును దాటి వెళ్ళబోతున్న దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దీనిని బట్టి మాత్రమే సాధ్యం అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కదా, దాదాపుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఇక వారు కనాను దేశంలో ప్రవేశించాల్సిన సమయం అది. ఆ సమయంలో కనాను దేశంలో ప్రవేశించడానికి ముందు దైవజనుడు చెబుతున్న మాట, మీరు నదిని దాటి ఏ దేశంలోకైతే వెళుతున్నారో అక్కడ మీరు దీర్ఘాయువును అనుభవించాలంటే, సుఖముగా జరుగు సంవత్సరములు మీరు అనుభవించాలి అంటే దేవుని మాటకు మీరు లోబడాలి. ఈ మాటలు ఎందుకు మీరు లక్ష్యం ఉంచాలని ఓ చక్కని మాట దైవజనుడు తెలియజేశాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ఆ మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. అంత మాత్రం కాకుండా వినుట వలన విశ్వాసం అన్నాడు. విశ్వాసంలో కొన్నిసార్లు బలహీనులమైపోవడానికి కారణం దేవుని మాటను వినకపోవడమే. చాలామంది ఎన్నో మాటలు వింటారు ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు, కానీ దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచలేకపోతున్నారు. దేవుని మాట వింటే మనకు ఆరోగ్యం ఉంది. ఆయన మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. అయ్యో అనే మాట ఎప్పుడు వాడతామంటే ఒక నష్టం జరిగినప్పుడు లేదా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు అయ్యో అనే పదాన్ని వాడతాం. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు నా మాట వినుంటే, నా మాటను లక్ష్యపెట్టుంటే నీకెంతో మేలు జరిగి ఉండేది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని మాటలు నిరర్థకం కావట్లేదు, అవి మనకు జీవాన్ని ఇస్తున్నాయి. యొర్దాను దాటి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఆ మాటలు మనకు దీర్ఘాయుష్మంతులు అవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనం క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి ఆయన వైపు చూద్దాం. ఆయన మాటకు చోటు ఇవ్వగలిగితే జీవాన్ని మరియు దీర్ఘాయువును మనం పొంది ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగిపోతాం.